దేశపటాన్నంతటినీ ఒక అమ్మవారిగా చూస్తే అమ్మవారి యొక్క నాభి ప్రదేశం ఉన్నటువంటి క్షేత్రం కంచి క్షేత్రం. అక్కడ ఉత్తర భారతదేశంలో హిమాలయాల్లో ఒకప్పుడు కాత్యాయనుడు అనేటటువంటి మహర్షి పరమశివుడి గురించి తపస్సు చేశాడు. శంకరుడు ప్రత్యక్షమై నీకేం కావాలని అడిగాడు. నాకు అమ్మవారిని నా కూతురిగా చేసుకోవాలనుంది అని కోరిక వెలిబుచ్చాడు. నీకు తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది అని ఈశ్వరుడు అంతర్ధానమయ్యాడు. ఆయన అలాగే అనుష్ఠానాన్ని కొనసాగిస్తున్నారు. ఒక రోజు బోసి నవ్వులు నవ్వుతూ అత్యంత సౌందర్య రాశి అయిన ఒక చిన్న పిల్ల ఆయన కన్నులు మూసుకుని ఉండగా పాక్కుంటూ వచ్చి ఆయన తొడల మీద చెయ్యి వేసి ఆయన్ని బహిర్ముఖుణ్ణి చేసి ఆయన కన్నులు విప్పి చూసేటప్పటికీ ఆయన గుర్తించారు ఆ త్రిపుర సుందరి ఆ జగదంబయే తనకి కూతురుగా వచ్చి ఒడిలో ఆడుకుంటోంది అని. కాత్యాయన మహర్షికి కుమార్తెగా వచ్చింది కాబట్టి ఆ తల్లి పేరే కాత్యాయిని. ఆ కాత్యాయినికి యుక్త వయస్సు వచ్చింది. ఆ కాత్యాయన మహర్షికి ఈమెకి భర్తని తీసుకొచ్చి వివాహం చెయ్యాలి. ఆమె ఎక్కడ పుట్టినా ఎప్పుడు పుట్టినా ఆమె యొక్క భర్త పరమేశ్వరుడే. పరమేశ్వరుణ్ణి తెచ్చి ఎలా వివాహం చేయడం ఆయనకు అర్థం కాలేదు. ఆయన అన్నారమ్మా నువ్వు ఒక పని చెయ్యి, నేను నీకు ఒక పులి చర్మం, ఒక కుంభం, ఒక సింహాసనం, దానితో పాటుగా కొంత గంగ, కొంత ఇసుక, ఒక రుద్రాక్షమాల, 2 పరిచారికల్ని, ఒక శివలింగాన్ని, విసినికర్రల్ని, ఒక పడగని, ఒక యోగదండాన్ని, ఒక చిలకని నీకు ఇస్తాను. ఇవి పట్టుకుని బయలుదేరు. నువ్వు నడిచి వెడుతుండగా ఎక్కడికి వెళ్లిన తరువాత ఇవన్నీ అకస్మాత్తుగా చెట్లయిపోతాయో అక్కడ నీకు నీ భర్త లభిస్తాడని గుర్తు. అక్కడ తపస్సు చేయమని చెప్పారు. చెబితే అమ్మవారు బయలుదేరి వెడుతుండగా కాంచీ క్షేత్రం దగ్గరికి వచ్చిన తర్వాత అవన్నీ చెట్లయిపోతే అమ్మవారు ఇక్కడ కూర్చుని ఆవిడ చేతులతో ఆవిడ ఇసకని దగ్గరికి తీసి సైకతలింగాన్ని చేసి ఆ సైకతలింగం చేసి ఆ సైకతలింగానికి రోజు అభిషేకం చేసి ఆరాధన చేసేది. ఆ పక్కన ఉండేటటువంటి వైఘై గంగానది పొంగి ఆ నీటి ప్రవాహం ఈ సైకతలింగం మీదకి వస్తోంది. సైకతలింగానికి తగిలింది. ఆవిడ వెంటనే తన దగ్గర ఉన్నటువంటి పరిచారికల్లో ఒక ఆమె కాళి, ఆ కాళిని ప్రార్థన చేసింది. ఆమె తన బాహువులన్నిటితో గంగని అడ్డినా ఆ వైఘై ప్రవహించి లోపలికి వస్తోంది. అప్పుడు ఆవిడ కాంచిలో ఉన్నటువంటి వరదరాజస్వామిని ప్రార్థించింది. శ్రీ మహావిష్ణువు ఆ గంగా ప్రవాహాన్ని ఆపారు. అప్పుడు ఆ తల్లి సైకతలింగాన్ని కౌగిలించుకుంది. ఆ శివలింగ స్వరూపం ఏమైనా అయిపోతుందేమో. అందుకే మీకు కాంచీలో ఉన్నటువంటి శివలింగం అమ్మవారి చేత కౌగిలింపబడినదిగా మీకు కనపడుతుంది. అందులోంచి పరమశివుడు ఆవిర్భవించి ఆమెను స్వీకరించాడు. ఏకాంబరేశ్వరుడు అన్న పేరు. అక్కడ వేదము చెట్టుగా వచ్చి ఆ వేదము చెట్టుగా రాబట్టే 4 కొమ్మలు 4 రకాలైనటువంటి మామిడి పళ్ళు పండుతాయి. 4 కొమ్మలకి పండిన మామిడి పళ్ళు 4 రుచులతో ఉంటాయి. ఆ మామిడి పండు నిస్సంతులైనటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ తీసుకుంటే బిడ్డలు పుడుతూ ఉంటారు. ఆ మామిడి చెట్టు కింద కూర్చునే అమ్మవారు తపస్సు చేసింది. అక్కడే ఈశ్వరుణ్ణి భర్తగా పొందింది. అందుకని అది ఏకాంబరేశ్వర క్షేత్రమై శివకంచి కంచి కామాక్షి అమ్మ అక్కడ వెలిసింది.